ఓం గ్రహదేవాయ నమః. మహోన్నతమనువు భక్తులారా, గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ సంజాల శాస్త్రి. కలిగేశ్వరుడే శిరేశ్వరుడు, శిరేశ్వరుడే కలిగేశ్వరుడు డాక్టర్ సంజాల శాస్త్రి మీ ముందున్నాడు. ప్రతి నిత్యం మానవ జీవనములో కలిగేటువంటి వారి కొంతమేర ఉడత సహాయంలాగా చిన్న చిన్న పరిహారాలు మీకు అందిస్తారు డాక్టర్ సంజాల శాస్త్రి. దాని విశ్వాసంతో మీరు పాటించండి. దానివల్ల మీకు ప్రయోజనం కలిగితే 10 మందికి పంచండి. మీరు కూడా ఆశయం కోసం పనిచేయండి. అలాగే ఆశయం కోసం పిల్లల్ని పెంచండి. అలాగే విశ్వాసం అనే దాంట్లో ముందుకు రండి. నమ్మకంతో పెట్టుకోబాకండి. నేను చెప్పాను నమ్మడం కన్నా కూడా నేను చెప్పింది చేసి చూసి దాని ఫలితం వస్తే 10 మంది అందాక ప్రయత్నించండి. అంతేగాని ఊరక చెప్పొద్దు నాన్న. మాకు మీ సహాయ సహకారాలు కావాలి తండ్రి. మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా అభ్యర్థిస్తున్నా. మాకు మీ అందరి యొక్క సహకారంతోనే సర్వతానికి కూడా మనం అందించగలం. అందుబట్టి ఈ యొక్క శుక్రవారం ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా ఆ యొక్క అమ్మ అనుగ్రహం మీద, సకల గ్రహదేవత అనుగ్రహం మీద, ఈరోజు శుక్రవారానికి అధిపతి శుక్రుడు యొక్క యోగం భోగం అయ్యే వల్ల ఆ శుక్రుడు ఇచ్చేటువంటి భోగాన్ని మనం అనిపించాల్సిన అవసరం ఎంతైనా మెండుగా దండిగా ఉంటుంది. కుటుంబంలోనే కాదు, మనశ్శాంతిలోనే కాదు, దాంపత్య జీవితం గమనంలోనే కాదు, అన్నిట్లో కూడా సుఖానందించేది ఆ శుక్ర భగవానుడే. ఆ శుక్ర భగవానుడే ఈ శుక్రవారం ఆధిపత్యం వహిస్తున్న ఈ రోజున మనందరూ కూడా యోగం భోగం ఐశ్వర్యంగా ఉండాలి, ఉండి తీరుతుంది. దాన్ని మన విశ్వాసంతో పాటించినప్పుడు. అలాగే మనకు అలా ఉండాలి అంటతో పాటు కూడా ఇలాంటివి ఏవీ పాటించకుండా శుభప్రదంగా, యోగప్రదంగా, జయప్రదంగా, ఆనందప్రదంగా మీరు ఉండాలి, ఉండి తీరాలంటే డాక్టర్ అందిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని సేవించడం మాత్రం మొదలు మర్చిపోకండి. అన్నదమ్ముల్ని, అక్కచెల్లెలు కలిసిమెలిసి ఆనందంగా కూడా 10 మందికి ప్రేమదత్తాలు పంచండి. అత్తగా మామూల్ని చక్కగా గౌరవించండి. గురువుకు నమస్కరించండి. వృక్షాన్ని పెంచండి. ఈ సత్సంకల్పమైనటువంటి పంచసూత్రం పాటిస్తూ ఉండండి. పిల్లలను ఆలమైన పద్ధతిలో పెంచండి. ఆశయం కోసం పనిచేసేట్టుగా మెలకుగా ముందుకు తీసుకుపోండి. విశ్వాసంతో మీరు నిలబడండి. విజయం మీదే, విజయం మీదే, విజయం మీదే. ఏ శాస్త్రాలు అవసరంలా, ఏ పూజా పునస్కార యాగ యజ్ఞ క్రతువులు ఏ అవసరంలా. మీరు ఎవరు ఆరాధిస్తే వాళ్ళే మీకు అనుగ్రహం ఇచ్చేస్తారు. సంపూర్ణ అనుగ్రహం మీకే కలుగుతుంది. సకల సంపదలు మీకు కలుగుతాయి. డాక్టర్ సంజయ్ చెబుతున్నాడు, విశ్వసించండి. దీన్ని చేయండి. దాన్ని ఏదో మనం చేయలేనందువల్ల చిన్న ఇబ్బందులు తిరిగేదానికి చిన్న పరిహారం ఇస్తాడు ప్రప్రదంగా మేషరాశికి. ఓ మేషరాశి భక్తులారా, రాశికి అద్భుతమైనటువంటి సూర్య భగవానుడు 1000 స్థితిలో ఉన్నాడు కనుక అధికార యోగ్యత కలిగిన ఇబ్బంది కలుగును కనుక చక్కగా కూడారు ఈ రోజున ఓం హ్రీం నమః అని పఠించండి. శుభం జరుగుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 12 రాసుల వారికి కూడా ఒకటే మాట. 12 రాసుల వారికి నేను చెప్పేది ఉదయమే స్థానాంతరం సూర్యుడి ముందు నిలబడి నేను చెప్పే ఈ బీజమంత్రాన్ని ఈ ఒక్కరోజు శుక్రవారం రోజు మాత్రమే మీరు పఠించాలి. మిగతా రోజు అవసరం లేదు. ఈరోజు తిదివార నక్షత్ర యొక్క కణాలను బట్టి ఈ యొక్క పరిహారాన్ని మీకు అందిస్తున్నాడు డాక్టర్ సంజాల. తదుపరి చక్కగా వృషభరాశి ప్రవేశిద్దాం. ఓ వృషభరాశి భక్తులారా, రాశాధిపతి శుక్ర భగవాను అద్భుతమైనటువంటి దశమస్థానంలో యోగంగా బుధుడితో కలిసి ఉన్న కూడాను రాశికి అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహాని కోసమై మీరు చేదు ఓం భ్రౌం నమః, ఓం భ్రౌం నమః చాలు. శుభం జరుగుతుంది. మనస్ఫూర్తి వృషభరాశిని ఆస్వాదిస్తూ మిథున రాశి ప్రవేశించాం. ఓ మిథున రాశి భక్తులారా, ఆ రాశిలో రాహు వల్ల తీరనటువంటి కోపావేశాలతోటి తెలియకుండా అనాఖ్యతోటి కొన్ని విషయాల యందు మీకు మీరే లేని సమస్యను సృష్టించుకునే అవకాశం వస్తుంది కనుక మీకు అలాంటి సమస్య రాకుండా ప్రశాంతంగా కూడా మీ జీవన గమనం ఈ యొక్క శుక్రవారం జరిగేదానికి ఏమిరా చిన్నది ఓం క్లీం నమః, ఓం క్లీం నమః శుభం జరగాలని మిథున ఆస్వాదిస్తూ కర్కాటక రాశి ప్రవేశించా. ఓ కర్కాటక రాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశికి అద్భుతమైన ఈ శుక్రవారం శుక్ర భగవానుడు మహోన్నతమైన అష్టమ స్థితిలో ఉన్నాడు కనుక దాని నుంచి మీరు అధిగమించి సుఖ సౌఖ్య భోగములు సంపూర్ణంగా కలిగేదానికి ఏమి లేదైనా ఓం ఐం నమః, ఓం ఐం నమః, ఓం ఐం నమః కర్కాటక వారు చక్కగా పఠించమని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ సింహరాశి ప్రవేశించాం. ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైన ఈ యొక్క సింహరాశి వారికి రాశికి లాభములో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల మీకు రావలసినటువంటి కొంత ధనం కానీ కీర్తి కానీ ఏదైనా సరే ప్రతి దాంట్లో రావటము అంటే విద్య, బుద్ధి, జ్ఞానం, ఉద్యోగం ప్రతి దాంట్లో కూడాను లాభస్థానం. లాభం అంటే మనకు వచ్చేటువంటి అద్భుతమైన శక్తి, మనకు అదనంగా చేకూరేటువంటి ఏదైనా కూడా సంపద.
అలాంటి దానికి ఆ రాహు యొక్క ప్రభావం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమీ లేదు. మన సింహరాశి వారు ఓం లం నమః, ఓం లం నమః చాలు. శుభం శుభం జరగాలని మనస్ఫూర్తి ఆస్వాదించి కన్యారాశి ప్రవేశించా. ఓ కన్యారాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి దశమ వృత్తి స్థానము రాహు ప్రభావం ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి పనులు ఇబ్బంది వస్తుంది కనుక దాని నుంచి అధిగమించాలంటే ఓం షం నమః చాలు. శుభం శుభం జరుగుతున్న కన్యారాశి తులారాశి ప్రవేశించా. ఓ తులారాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ తులారాశికి, ఈ తులారాశి అంటేనే ఈ యొక్క శుక్రవారం, రాశాధిపతి శుక్రుడు, శుక్రుడే పరిపాలించే వారం ఈ తులారాశి. అటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి పంచమ స్థానంలో బుదురుతూ ఉంటాం. యోగమైన వ్యయస్థితిలో ఉన్న బుదురుతూ ఉంటాం. ఇబ్బంది కనుక చక్కగా కూడా ఓం ఓం హహ నమః, ఓం అహ నమః, ఓం అహ నమః అంతే. శుభం శుభం జరుగుతుందని మనస్ఫూర్తులారా ఆస్పత్రి వృక్షరాశి ప్రవేశించా. ఓ వృక్షక రాశి భక్తులారా, సర్వకార్యసిద్ధికి అద్భుతమైనటువంటి ఈ వారం రోజున, శుక్రవారం రోజున ఆ రాశికి వ్యయాధిపతి శుక్రుడు చూడండి, నా రాశికి కుటుంబ స్థానంలో ఉన్నాడు. లాభాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయిన బుధుడితో కలిపి ఇక్కడ రెండు రకాల, అక్కడ వ్యయాధిపతి, అక్కడ అష్టమాధిపతి, ఇక్కడ లాభాధిపతి, ఇక్కడ ఎంత విచిత్రంగా ఉన్న సప్తమాధిపతి. కనుక దీని నుంచి అధిగమించాలి అంటే కుటుంబ దాంపత్య జీవన గమనంలో ఇబ్బంది వస్తుంది. ఆ వృశ్చిక రాశి భక్తులారా, మీరు చేయవలసింది ఏమీ లేదు నాయన. ఓం హౌం శం నమః, ఓం ఔం శం నమః, ఓం ఔం శం నమః చాలు. శుభం జరుగుతుంది. వృశ్చిక ఆస్వాదిస్తూ ధనుసు రాశి ప్రవేశించా. ఓ ధనుసు రాశి భక్తులారా, ఆ రాశికి అద్భుతమైన షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రభగవానుడు రాశికి ద్వితీయ స్థానంలో యోగవంతంగా ఉన్నా కూడాను, రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తములో ఉన్న రాహువు, ఈ రెండు కూడాను దాంపత్య జీవన గమనంలో అద్భుతంగా ఆనందంగా ఉండేవాళ్ళు కూడా తెలియనటువంటి చిన్న భేదాలు కలిగే అవకాశం ఉంటుంది. కనుక దీని స్త్రీ పురుషులు అనేది లేకుండా ధనుసులో కలిగిన ప్రతి ఒక్కరు కూడాను చక్కగా కూడాను ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః చాలు. శుభం జరుగుతున్న మనస్ఫూర్తిగా కూడా ఆ యొక్క ధనుసును ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశించా. ఓ మకర కుంభరాశుల భక్తులారా, చూడండి, ఈ రాశులు రెండింటికి కూడాను ఆ యొక్క కుంభంలోనే శుక్రుడు ఉన్నాడు. అందులో కుంభరాశికి నవభాగ్యాధిపతి అయితే మకర రాశికి దశమాధిపతి అవుతాడు. ఆ యొక్క మకర రాశికి ద్వితీయంలో ఉండడం ఎంతో అద్భుతం. ఈ యొక్క శుక్రవారం రోజు మకర కుంభరాశులు రెండింటికి కూడాను ఆ శుక్రుడు మిత్రకారకుడై ఉండి ఆ యొక్క తులా లగ్నానికి శని భగవాన్ ఉచ్చ స్థితిగతులైనటువంటి రాశిలో ఉండడం యోగదాయకంగా ఉండి మంచి అభివృద్ధి మార్గంలో పోవాల్సిన యోగం ఉన్నా కూడా రాశికి ద్వితీయ తృతీయాధిపతి, రాశికి వ్యయ లాభాధిపతి అయిన గురువు ఆ యొక్క మకర కుంభరాశికి అధిపతి శని భగవాన్తో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉంటుంది. కనుక నానా వీటి నుంచి అధిగమించాలి. లేకపోతే ఏమవుతుంది, దగ్గర చెప్పినటువంటి వివాదాస్పదమైన సమస్యలు ఉన్నతమవడానికి కారణభూతమవుతుంది. కనుక ఓం గ్రౌం నమః, ఓం గ్రౌం గ్రౌం నమః, ఓం గ్రౌం నమః శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా మన మకర కుంభరాశి వల్ల స్పందిస్తూ చక్కగా కూడాను అద్భుతమైనటువంటి ఆ యొక్క మీనరాశికి ప్రవేశిద్దాం. ఓ మీనరాశి భక్తులారా, రాశికి అద్భుతమైనటువంటి ఈ యొక్క శుక్రవారం అంటే చూడండి, రాశికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు రాశికి మీనరాశికి వ్యయ స్థితిలో ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఆ శుక్రుడు అనుగ్రహం కావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఏమీ లేదు, మీరు చేయాల్సింది అలా చిన్న పని. ఓం అసహ నమః, ఓం అసహ నమః, ఓం అసహ నమః ఇది పఠించండి. మీనరాశి వారు సర్వశుభాలు మీ ఎంట ఉండాలని మనస్ఫూర్తిగా కూడా మీనరాశి వారిని కూడా ఆస్వాదిస్తూ, ఓ తల్లిదండ్రులారా, ఆహా, ఓ మహానుభావులారా, సరస్వతీ పుత్రులారా, యోగులారా, భోగులారా, ఐశ్వర్యవంతులైనటువంటి మా తల్లిదండ్రులారా, భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా మీ ముందున్నాడు డాక్టర్ అంజాల శాస్త్రి. మీకు అందిస్తున్నాడు చిన్న పరిహారాలు డాక్టర్ అంజాల శాస్త్రి. గుర్తుపెట్టుకున్నానా, నేను చెప్పిన ఈ బీజ మంత్రాలు ఈ రోజు వరకే మాత్రమే పరిమితం. మళ్ళా నెక్స్ట్ శుక్రవారం కానీ మళ్ళా మరుసటి రోజులు వాడరాదు. ఇది ఓన్లీ ఉదయస్థాని సూర్య భగవాన్ ముందుంచొని 108 సార్లు 27 సార్లు పఠించాలి. ఇది ఎప్పుడు చెప్తుందే మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున్న గ్రహస్థితిని అనుసరించి అలాగే తిథి వార నక్షత్ర యోగ కణాల నుంచి అనుసరించి చెప్తుంటాం. కాబట్టి దీన్ని మీరు చక్కగా కూడా పాటించాలి.
చక్కగా కూడా పాటిస్తూ పాటు విశ్వాసంతో పాటించాలి, నమ్మకంతో పాటించరాదు. నమ్మకం చెప్పాడు ఏదో చేస్తే నాకు వస్తుంది అనుకునేది నమ్మకం అవుతుంది. గురువు చెప్పింది పాటిస్తున్నాం అనేది విశ్వాసం అవుతుంది. ఇదే ఇక్కడ ఉన్న డిఫరెన్స్. గురువు చెప్పాడు ఇది చేస్తే ఏదో అవుతుంది అనుకునేది నమ్మకం, లేదు గురువు చెప్పాడు నేను పాటిస్తున్నా అనేది విశ్వాసం. అలాగే చెప్పి పని చేయటం అనేది, మాట చెప్పగానే చేయటం అనేది ఆశ. అలాగా దాన్ని ఏదైనా ఒక విజయం సాధించాలని చెప్పేది ఆశయం. ఆశయం కోసం పనిచేద్దాం, అలాగే విశ్వాసంతో ముందుకు పోదాం. విశ్వాసాన్ని మనమే ముందుకు తీసుకుని పోతే విశ్వాన్ని గెలుస్తాం. డాక్టర్ జంధ్యాల చెప్తున్నటువంటి గ్రహం మూలం సర్వం జగత్, సర్వకార్య సిద్ధికి గ్రహ అనుగ్రహం జరగదని డాక్టర్ జంధ్యాల చెప్తున్నాడు. అలాగే శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు. ఈ కలియుగం అంటేనే శని భగవానుడు అనుగ్రహం మీద నడుస్తూ ఉంటుంది. తండ్రులారా, అవునా కాదా అనేది మీకు మీరే విశ్లేషించుకోండి. అవునని అభిప్రాయం మీ మనసుకు వస్తే డాక్టర్ అందిస్తున్నటువంటి చిన్న పరిహారం పాటిస్తూ దానివల్ల మంచి మీకు జరిగితే మీ తల్లిదండ్రులు నాకు అందించవలసినటువంటి పారితోషికం 10 మందికి ఈ విషయాన్ని గురించి చెప్పడం, 10 మంది చేత నేర్పించడం, 10 మంది చేత చేయించడం, దానివల్ల సర్వ శుభ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మా యొక్క తల్లిదండ్రులందరికీ కలగాల మనస్ఫూర్తిగా కూడా నేను వారందరికీ కూడాను ఆస్వాదిస్తూ, అలాగే మీరు చేస్తున్న పని 10 మంది తెలియజేస్తారన్న విశ్వాసంతో ముందు నడుస్తున్న విశ్వాన్ని మీరు గెలిపిస్తారని, విశ్వాన్ని మీరు గెలుస్తారని, నాకు మీ సహకారం అందిస్తారని విశ్వసిస్తూ మీ అందరికీ కూడా పాదపద్మచరణకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని ఆస్వాదిస్తూ నమస్కారం. ఈరోజుకు సెలవు.